హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు ఛానల్ ఓపెన్ చేయడం టైం కుదరక వీడియోస్ పెట్టలేకపోవడం జరిగింది. బట్ చాలా వరకు నేను ఆలోచించింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో పెడితే అంత యూజ్ ఏం లేదు. మినిమం యూట్యూబ్లో పెడితే ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఏంటంటే ఫ్యూచర్లో మనకి జాబ్స్ లేకపోయినా, ఎందుకంటే చెప్పలేం, ఇప్పుడు ఒకరి కింద వర్క్ చేస్తున్నందుకు కింద మీద పడి వర్క్ చేస్తున్నాం, అది మనకి తెలుసు. చాలామందికి ఆ కష్టం ఏంటో తెలియదు. సో శాలరీస్ టైంకి ఇస్తారా లేదా, బయట జాబ్స్ ఉన్నాయా లేదా, జాబ్ చేసిన దగ్గర లేనిపోని టార్చర్స్ ఇవన్నీ ఉంటాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఒకవేళ జాబ్లో ఎలాంటి రిస్క్ వచ్చినా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని జాబ్ చేయాల్సిన అవసరం అయితే మనకి లేదు. సో ఆ రోజు అంటూ ప్రతి ఒక్కరికి వస్తుంది. అలా నా లైఫ్లో వచ్చినప్పుడు నేను కింద మీద అవ్వకుండా ముందే అన్నీ ప్రిపేర్గా అయి ఉంటే బెటర్ అనిపించి, నేను ఇక్కడ నుంచి యూట్యూబ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ కంటిన్యూ చేయాలనుకుంటే పిచ్చిదాని లెక్క నేను ఏది పడితే అది పెడితే మీరు చూడరు, నేను కంటెంట్ పెడతా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ అందరి సపోర్ట్ కావాలి, ఇస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మీరు ఎలాంటి కంటెంట్ నా నుంచి కోరుకుంటున్నారు అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మ్యాక్స్ అలాంటి కంటెంట్ని చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఫస్ట్ ఏమనుకుంటారంటే, మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఎవరైనా సరే ఒక ఛానల్ పెట్టారంటే, ఈ అమ్మాయి ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటుంది, అసలు ఏ పర్పస్ మీద ఛానల్ ఓపెన్ చేసింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫస్ట్ వీడియో వేయడమే, నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ నేను ఒక వీడియో ద్వారా పెడతాను. ఇక్కడ నుంచి కంటిన్యూ నేను వీడియోస్ పెట్టాలంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే, ఓకే నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న అనేది నా మైండ్లో వస్తుంది. అప్పుడు మీకోసం నేను ఏదో ఒకటి చేయడానికి రెడీ అయ్యి, మీకోసం టైం కుదుర్చుకొని, జాబ్ లేకపోతే లేదు, నా కోసం యూట్యూబర్లో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని నేను మీకోసం వీడియోస్ చేస్తాను. సో నాకు మరి ఆ ఇంట్రెస్ట్ కావాలంటే మీ నుంచి సపోర్ట్ కావాలి. సో మీరు మరి నాకు సపోర్ట్ చేస్తారా, చేయరా అని నేను ఆర్డర్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? సపోర్ట్ చేస్తారు అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంతగా ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే, మనకి అటునుంచి ఏం రానిది మనం విచ్చలవిడిగా అది కొనేసి, నేను యూట్యూబ్ పెడుతున్నాను కాబట్టి అంత పెద్ద ఫోన్ కొనేద్దాం, అంత పెద్ద కెమెరా కొనేద్దాం అని బడ్జెట్స్ పెట్టుకొని వేస్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా మనం ఒకటి స్టార్ట్ చేసినామంటే మన స్థాయిలో మనం స్టార్ట్ చేసుకోవాలి. సో నేను అట్లే అనుకుంటున్నా, నాకున్న మొబైల్లోనే నేను వీడియో అనేది పెట్టుకుంటా, నాకున్న దానిలోనే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఇన్ కేస్ నాకు అనేది ఎర్నింగ్ అనేది జనరేట్ అయితే, ఓకే మీరు కోరుకుంటున్నట్టు మంచి మంచి మైక్స్, కెమెరాస్ అన్నీ నేను బయటకు ఇప్పుడు వెళ్తా, కాదు అనను. బట్ ఏంటంటే అంత ఫోకస్ చేయలేం, అంత హై బడ్జెట్లో మీకు క్వాలిటీలో కావాలి అని మీరు కోరుకుంటారు, నో. బట్ ఏంటంటే ప్రెజెంట్ అయితే నేను ఓవర్గా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేసి, నేను ఇబ్బంది పడిపోయి లేనిపోని ఎక్స్పెండిచర్ పెట్టేసి నేను ఈ వీడియో చేయాలి, యూట్యూబ్ చేయాలని నేను అనుకోవట్లేదు. నాకున్న దానిలో నేను ఎంతో కొంత ట్రై చేసుకొని వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే నేను సెటిల్ అయ్యా, కొంచెం నాకు వస్తుంది ఏదో ఒకటి, ఒక 10 రూపాయలు నాకు వస్తున్నాయి అంటే, ఓకే నేను 5 రూపీస్ దాచుకొని మా పేరెంట్స్ కోసం 5 రూపీస్ నేను యూట్యూబ్ కోసం పెట్టి ఖర్చు చేస్తాను. బట్ ఏం రానిది మనం మాత్రం పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఇబ్బంది పడాలి, మన వెనుక మన పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టాలి. సో అలా నేను పెట్టాలనుకోవట్లేదు, నాకున్న దాంట్లోనే నేను చేయాలనుకుంటున్నాను ప్రెజెంట్. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ చాలామంది అనుకుంటారు, ఇప్పుడు యూట్యూబ్ కోసమే ఉన్న దానిలోనే చేస్తాను అంటున్నావు, నిన్ను ఎలా నమ్మాలి అని. నమ్మిన వాళ్ళు నమ్మండి. నా మైండ్ థాట్లో చాలామంది ఉంటారు, నా మైండ్ థాట్ అనేది రాంగ్ అని నేను అనుకోవట్లేదు. బట్ చాలామంది ఇప్పుడు దాచుకోకపోతే, ఆఫ్టర్ కరోనా ముందు ఎట్లుండే వాళ్ళో జనాలు నాకైతే తెలియదు,
ఆఫ్టర్ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రం జనాలు చాలా మారారు. ప్రతి రూపాయిని దాచుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఏ వైరస్ వస్తుందా, ఏమొస్తుంది ఎవ్వరికీ తెలియదు. సో అందుకే ఇప్పుడు రూపాయి ఉన్నా సరే పక్కన వాళ్ళకి అప్పు ఇవ్వడం లేదు, రూపాయి వాడికి హెల్ప్ కూడా చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి పైసా విలువ కరోనా టైంలో తెలుసుకున్నారు. సో అందుకే నేను ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఒకవేళ ఉన్నా సరే నేను అంత ఖర్చు పెట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే నేను ఇన్వెస్ట్ చేయలేను అని చెప్తున్నా. నాకున్న దానిలో మాత్రం పెట్టి నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఐ హోప్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు ఏం తమ్నైల్ లేదు, ఎడిటింగ్స్ లేవు, అవసరమా అనుకోవద్దు. నాకు కుదిరితే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే కొంతవరకు హెల్ప్ చేస్తారు. నువ్వు పెట్టి నేను చూసుకుంటా అంటారు. ఒక తమ్నేల్ అడిగితే అసలు ఫోన్ రెస్పాండ్ ఉండదు. సో అంత ఇబ్బంది పడి ఏంటి ఇలాంటి ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ అనుకొని అలా డిస్టర్బెన్సెస్ పెంచుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవడం వేస్ట్. సో ఏం తమ్నేల్ లేకపోయినా, ఏం మ్యూజిక్ లేకపోయినా, ఏం లేకపోయినా మన హార్ట్ నుంచి వచ్చిన వర్డ్స్ చాలు మనుషులకి. సో నేను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను, అది చాలు కదా. ఎడిటింగ్స్ చేసి ఏదో నేను మాట్లాడేసాను అది కాదు, మళ్ళీ అది డిలీట్ చేసేసి కట్ చేసేసి వేరే వర్డ్ ప్రిపేర్ అయి పెట్టండి, అవంతా కాకుండా నా ఛానల్లో నేను ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడింది. తప్పులు మాట్లాడితే ఓకే, తప్పులు అందరూ తడబడతారు, వీడియోలో తడబడడం అనేది కామన్. సో నేను తడబడినా సరే ఆ తడబడిన ముక్క కూడా అట్లనే ఉంటుంది, నేను కట్ కూడా చేయను. అట్లీస్ట్ ఓకే ఫ్యూచర్లో నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అయితే నేను ఎడిటింగ్స్ చేపిస్తా, థంబ్నెయిల్స్ పెట్టిస్తా, బ్యాక్గ్రౌండ్స్ పెట్టిస్తా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ట్రావెలింగ్ పెట్టేస్తా. ప్రెజెంట్ అయితే నాకున్న దానిలో నేను ఛానల్ పెడుతున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చేయకపోతే అలుగుతా చేస్తారని అనుకుంటున్నా మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.